జంపర్ మే బంపర్. ఇంకోసారి ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎవరి బర్త్డే? చెల్లమ్మది కదా. ఏ చెల్లమ్మదే? నీదే. ఏంటి మమ్మీ ఎవడీడు? స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి. అంత టేస్ట్ ఉందన్నమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అఖిల అనిల్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అవుతుంది కదా ఇలా చెప్పక. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగానే ఉన్నారని అనుకుంటున్నా. మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే కన్నయ్య బర్త్డే వ్లాగ్. చాలా డేస్ అవుతుంది ఇది పోస్ట్ చేయక. నాకు టైం ఉండట్లేదు పిల్లలతోని, అందుకని లేట్ అయింది. అయితే వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యాకనైతే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళినాం. దర్శనం అయితే మంచిగా జరిగింది. మంచిగా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ అయితే. మంచిగా గ్రీనరీతో ఉంది. అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం. ఒక 2-3 మెంబర్స్ దగ్గరికి. అక్కడ వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి మళ్ళీ మేమైతే షాపింగ్ కి వెళ్ళిపోయినాం. షాపింగ్ కి వెళ్ళి అక్కడ వానికి డ్రెస్, చెప్పులు కావాల్సినవన్నీ తీసుకొని ప్లాస్టిక్ షాప్ కి కూడా వెళ్ళినాం. అదే డెకరేషన్ షాప్ ఉంటది కదా, అక్కడ బెలూన్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అవన్నీ తీసుకోవడానికి. కానీ నేనైతే అక్కడ వీడియో తీసుకోలేదు. అక్కడైతే అవి తీసుకొని మళ్ళీ మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చి లంచ్ చేసి ఇక బెలూన్స్ లోనైతే గాలి రింపడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ డెకరేషన్ ఇవన్నీ చాలా లేట్ అయిపోతుందని మళ్ళీ కుకింగ్ అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది ఒకదాన్ని అన్ని చేసుకునేసరికి. అందుకని మేమైతే ఇంటికి వచ్చుడుతోనే స్టార్ట్ చేసినాం. ఈ డెకరేషన్ నా మైండ్ లో ఒకలాగా ఉంటే అవుట్పుట్ మాత్రం ఇంకొకలాగా వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ అయినా నేనైతే. అందులో ఉన్నదే ఉంచుదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలకి చూసుకుంటే మెమొరీ లాగా ఉంటుందని. ఏంటది? బర్త్డే చెల్లమ్మది కదా. ఏ చెల్లమ్మదే? నీదే క్యూబీ. ఈ కేక్ అయితే మేము కస్టమైజ్ చేయించుకున్నాం. ఎందుకంటే వానికి మంకీ ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం. అందుకని వానికి ఎప్పటికీ మెమొరీ లాగా ఉంటుంది. కేక్ వానికి నచ్చిందే ఆ మంకీ ఎలిఫెంట్ వాన్ సైడే చూడాలట, వాన్ సైడే పెట్టించుకున్నాడు. వీళ్ళైతే అప్పటికే లేచిరు. టైం అయితే 8 అయింది. అందుకని ఇక మళ్ళీ వాళ్ళని బలవంతంగా లేపి కేక్ కట్ చేయించినాం ఇద్దరినైతే. అందుకే ఇక్కడ కొంచెం డల్గా ఉన్నారు. తీసుకున్న డ్రెస్ అయితే వేసుకోలేదు వాళ్ళు. ఓకేనా? ఇవన్నీ ఉడుకుతాయి, మళ్ళీ లైన్ ఉడుకుతాయి. ఒకసారి బ్యాక్ సైడ్ నువ్వు కూడా కూడాలి అన్నయ్య. అక్కడ సూపర్ మ్యాన్ లాగుదాలి. అరే మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇది ఇటు దింపుదాం కన్నయ్య. ఇటు దింపుదాం ఒకసారి. ఇటు దింపుదాం. చాలా అలా ఉంటుంది. ఇప్పుడు కట్ చేయాలి. రైస్ పట్టుకుంటావా? చూడు ఒకసారి. మరి అన్న ఇస్తానే. ఓకే పెడతా. కేక్ కొంచెం
నేను ఇస్తా ఇటు ఒక నిమిషం. నీకు ఇటు పైకి చూడాలి వీడియోనే తీస్తున్నా నేనైతే. ఇవే డైసీ అరే పట్టడా ఇదిగో. ఏయ్, డైసీ. నీకేం కావాలి? అన్నీ ఇస్తా, నేను ఇస్తా. కూర్చుకుపోతుంది. ఇవి ఇస్తాను. ఇటు చూడు పాప ఒకసారి నోరు మూసుకో ఇక వీళ్ళైతే మా అత్తమ్మ మా మామయ్య, తర్వాత ఇక్కడైతే మా మరిది వాళ్ళ బాబాయ్. తను కూడా గిఫ్ట్ తీసుకొచ్చిండు, కానీ అది బర్త్డే అయిపోయినాక తర్వాత వచ్చింది కారు. నేను లాస్ట్ లో పోస్ట్ చేస్తా ఆ వీడియో, కార్ ఫోటో. ఇక్కడైతే మా తమ్ముడు వీడు కూడా ఒక కార్ తీసుకొచ్చిండు. చాలా కార్లు ఉన్నాయి మా క్యూబ్ దగ్గర అయితే. ఒకసారి ఆ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తా ఎన్ని కార్లు ఉన్నాయి అనేది. ఈ అన్నయ్యనైతే మా ఆయన వాళ్ళ కొలీగ్, అది వాళ్ళ చిన్న ఫ్యామిలీ. నేనైతే లల్లు వాళ్ళ పాప, చాలా క్యూట్ గా ఉంటది, చబ్బిగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది మనం చూస్తే. ఇక్కడైతే ఒక జోక్ జరిగింది. క్యూబ్ ని అక్కయ్య నోట్లో పెట్టమంటే చేతికి ఇచ్చిండు, ఆమెని క్యూబ్ నోట్లో పెట్టమంటే ఆమె. ఈ కారే వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చింది. అయితే ఆన్లైన్ లో చూసి పట్టి మరి ఆర్డర్ పెట్టించుకున్నాడు. చాలా ఇష్టం మా క్యూబ్ కి అయితే ఈ ఆర్సీ కార్లు అంటే. ఇంకా రిమోట్ కార్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా చాలా వరకు అయితే చాలా ఖరాబ్ అయిపోయినాయి కార్స్. ఇంకా వాటి గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేనైతే షాక్ అయితా. మంచిగా ఇట్లా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా చెప్తాడు అన్నట్టు వానికి వాడే అవన్నీ కార్ల గురించి మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా. ఇంకా క్రికెట్ కూడా చాలా బాగా ఆడతాడు వాడు, లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాట్ చేస్తాడు. మనం కూడా ఎక్కువ ఏదైతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుందో దానికే పుష్ చేస్తే మంచిగా వాళ్ళు కూడా మంచిగా మోటివేట్ అవుతారు. ఇప్పటి నుంచే వాళ్ళకు ఫోర్స్ పెట్టకుండా వాళ్ళకి నచ్చింది టైం లాగా చేస్తూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ ఫొటోస్ అయితే విని లాస్ట్ ప్రీవియస్ బర్త్డే ఫొటోస్ ఇక్కడ అవి కూడా పోస్ట్ చేస్తున్నా. వానికి ఎప్పటికైనా మెమొరీ లాగా ఉంటదని. ఎంత చిన్నగా ఉన్నాడో అప్పుడు వాడు. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.